తన కంఠంలో దాచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐరావతం ఉద్భవిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఐరావతం ఉద్భవిస్తుంది. మళ్ళీ ఈ క్షీరసాగర మదనంలో మొదట గోవు, తర్వాత ఐరావతం, తర్వాత అప్సరస మరియు కల్పవృక్షము, ఆ చివరి సరికి ఆ అమృతం అనేది లభిస్తుంది. అప్పుడు అమృతం లభించినప్పుడు దేవదానవులకు సంఘర్షణ ఏర్పడుతుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని తీసుకుంటాడు. తీసుకొని దేవదానవులకేమో దేవతలకేమో అమృతము, దానవులకేమో పెరుగు రూపంలో ఈ అమృతాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందుకని నిత్యం దేవదానవులు యవ్వనానికి ఉండే కారణం అంటే అమృతం. ఈ స్తంభం గురించి చాలా గొప్పగా వివరించడం మరియు ఆనాటి కాలం నాటి శిల్పుల యొక్క వైభవంగా మనం చెప్పుకోవచ్చు. రెండో స్తంభం వచ్చేసి మహాభారతం మరియు రామాయణం గురించి వివరించడం జరిగింది. అంటే ఈ స్తంభంలో వచ్చేసి రామాయణం గురించే వివరించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు మరియు సీతాదేవి, ఇక్కడ అశోకవనం యొక్క ఆనవాళ్ళు మనకు తెలుస్తున్నది. ఇక్కడ వచ్చేసి రావణాసురుడు తపస్సు చేయడం వల్ల నిత్యం తనపై కొలువు ఉండమని శివుణ్ణి పార్వతిని అనుగ్రహం కోరడం జరుగుతుంది. రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు ఆ చెట్టు యొక్క ఆనవాళ్ళు మరియు ఆ రథం యొక్క గుర్తులు మరియు అప్పుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళేటప్పుడు జటాయు అనే పక్షు రావణాసురుడికి ఎదురైనప్పుడు అతడు ఆ పక్షిని ఎదుర్కొన్నట్లుగా మనకు ఈ శిల్పం ద్వారా చాలా గొప్పగా వివరించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రాముడు మరియు రావణాసురుడికి యుద్ధం జరిగినట్లుగా ఈ శిల్పం చాలా గొప్పగా వివరించడం జరిగింది. చూడండి, ఇక్కడ శ్రీరామచంద్రుడు బాణం వేస్తే రావణాసురుడు యొక్క తల ఈ ఎదురొమ్ముల బాణం గుచ్చుకొని తల క్రిందులుగా ఎలా పడ్డాడో చాలా చక్కగా వివరించడం జరిగింది. అంటే రావణాసురుడికి 10 తలలు ఉంటాయి. ఆ తలల నుంచి ఏ తల కొట్టినా కూడా బాణం గుచ్చుకున్నప్పటికీ అతడు మరణం అనేది ఉండదు. అంటే అతడికి ఎదురొమ్ములు తాకినప్పుడే బాణము రావణాసురుడు మరణించడం అనేది జరగడం అనేది ఈ యొక్క శిల్పం ద్వారా మనకు చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరిగింది. మూడవ స్తంభం, ఇది మహాభారతం గురించి చెప్పబడింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే భీష్ముడు ఒంటి కాలిపై తపస్సు చేసిన శిల్పము మరియు అలాగే